హాయ్, నేను మీ సౌజన్యను. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు షుగర్ వ్యాధి, డయాబెటీస్ గురించి మన ఛానల్లో తెలుసుకోబోతున్నాం. షుగర్ను తెలుగులో మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు మన ఇళ్ళల్లోనే. కానీ కొంతమంది డాక్టర్లు ఈ మధుమేహ వ్యాధి పూర్తిగా తగ్గదు అని భయపెడుతున్నారు. ఈ జీవితాంతం ఉంటుంది అని ప్రచారం చేస్తున్నారు. అది అపోహ మాత్రమే. వేరే మందుల్లో మధుమేహ వ్యాధికి మందులు లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదంలో ఎరులేని వ్యాధిని కూడా తగ్గించే ఔషధాలు ఉన్నాయి. అటువంటి వైద్యగానాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన వైద్యాన్ని మర్చిపోతున్నాం. కానీ మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన వైద్యాన్ని వేరే వాళ్ళు ఆచరిస్తున్నారు. అలాగే మన వైద్యాన్ని నేర్చుకొని మందులను తయారు చేసి వేరే పేర్లు పెట్టి మనకి అమ్ముతున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడైనా మనం మన వైద్యాన్ని కొంచెం నేర్చుకుందాం. ఇప్పుడు షుగర్ అనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది పాతకాలంలో మగవాళ్ళకు మాత్రమే ఈ వ్యాధి వచ్చేది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా వ్యాధి వస్తుంది. ఋతు సమయంలో ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఆడవాళ్ళకు కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. షుగర్ ఉన్న వాళ్ళ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు తిరగడం, పొద్దున్నే లేచినప్పుడు కాళ్ళు నడవనీయకపోవడం, ఆకలి ఎక్కువ అవ్వడం, మూత్రం ఎక్కువగా రావడం, శరీరంలో నొప్పులు, రాత్రి జ్వరం వచ్చి పొద్దున్నే తగ్గడం, నరాల బలహీనత, ఇలాంటి లక్షణాలు ఈ వ్యాధి ఉన్న మనిషి శరీరంలో కనిపిస్తాయి. షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మర్రి చెట్టు ఈ విధంగా ఉంటుంది. మర్రి చెట్టు ఆకులు పచ్చగా, అలాగే కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు ఈ విధంగా ఉంటాయి. మర్రి చెట్టు బెరడు, కాయలు, ఆకులను చాలా రకం మందుల్లో ఉపయోగిస్తారు. షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గిస్తుంది ఈ మర్రి చెట్టు బెరడు. ఈ మర్రి చెట్టు బెరడు ఉపయోగించి మన షుగర్ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో ఆ మందును తయారు చేద్దాం. ఇప్పుడు మర్రి చెట్టుకు కాండం భాగంలో పైన పెచ్చులాగా బెరడు ఉంటుంది. ఆ బెరడు చాలా పచ్చిగా ఉంటుంది. ఆ బెరడును తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఎండబెట్టిన మర్రి చెట్టు బెరడు 4-5 ముక్కలు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీళ్లను, బెరడును మొత్తాన్ని సన్నని పంట పైన 1 టీ గ్లాస్ వచ్చేంత వరకు మరగబెట్టాలి. ఇప్పుడు కషాయం తయారవుతుంది. ఆ కషాయం ఎరుపు రంగులో ఉంటుంది. ఆ కషాయాన్ని పొద్దున్నే పరిగడుపున తీసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఈ దివ్య ఔషధాన్ని సంవత్సరం కాలం పాటు వాడి మీ షుగర్ వ్యాధిని తగ్గించుకోండి. ఈరోజు మన అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో హెల్త్ టిప్. నిద్ర పట్టకపోవడం అనే సమస్య చాలామందిని వేధిస్తుంది ఈ రోజుల్లో. సో అది ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలను పటిక బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.